అరకు అనగానే మనందరికి గుర్తొచ్చేదేటి? కల్చర్, ట్రెడిషన్ ఇవే కదా గుర్తొస్తూ ఉంటాయి. కానీ అరకు అనే ప్లేస్ మాత్రం ఖచ్చితంగా ఫేమస్ ఫర్ ఆర్గానిక్ ఫార్మింగ్ అనమాట. సో, ఫ్రూట్స్ అనేవి చాలా ఆర్గానిక్‌గా, చాలా ఫ్రెష్‌గా పండుతాయి. అండ్ ఇక్కడ చాలా ఫేమస్ అయిన ఫ్రూట్స్ విషయంలోకొస్తే అడవి మామిడి పండు, అలాగే పనస పండు, ఇంకా రారా అంటే ఫ్రూట్స్ విషయంలోకొస్తే ఇదంతా చుట్టూ కొండ ప్రదేశాలే కాబట్టి మొత్తం మన కొండపైకి వెళ్తే అంటే అడవిలోకి వెళ్తే ఎక్కర్లేని దుంపలు, అలమలు, ఆకులు, ఆయుర్వేదం ఆకులు ఇవన్నీ కూడా ఖచ్చితంగా స్వచ్ఛంగా వీళ్ళు అంటే కొన్ని కొన్ని వీళ్ళు పండించినవి ఉంటాయి. కొన్ని కొన్ని అడవి తల్లి ఇచ్చిన గిఫ్ట్స్ అనుకోవచ్చనమాట. అంత ఆర్గానిక్‌గా ఫార్మ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ జనాలు నిజంగా అదృష్టవంతులే అని చెప్పాలి. సో, అలాంటి ఆర్గానిక్ ఫార్మ్ విషయంలో ఈ మధ్య కాలంలో అరకులో బాగా వినిపిస్తుంది ఏంటంటే పైనాపిల్స్ ఫార్మింగ్ అవుతుందంట, యాపిల్స్ ఫార్మింగ్ అవుతుందంట. కానీ నేను నిజంగా చూసిందంటే స్ట్రాబెర్రీ ఫార్మింగ్. నేను ఫస్ట్‌లో నమ్మలేదు గానీ నిజంగానే ఈ ప్లేస్‌కొచ్చాక నాకు అర్థమైంది నిజంగా స్ట్రాబెర్రీ ఫార్మింగ్ జరుగుతుంది. సో, ఇటు చూడండి ఒకసారి నా పక్కన ఏమున్నాయో మొత్తం స్ట్రాబెర్రీస్ అనమాట. అంటే ఇంకా ఫ్రూటింగ్ స్టార్ట్ అవ్వలేదు కానీ ఈ మొక్కేసి నిజంగా 1 మంతే అయింది. నేనైతే నిజంగా ఆశ్చర్యపోయాను. ఆ స్ట్రాబెర్రీస్ అనేవి ఇలాంటి సీజన్స్‌లో అంటే స్పెసిఫిక్‌గా ఆంధ్రప్రదేశ్ అనే ఇలాంటి దీంట్లో నిజంగా పండుతాయా అని నేనొక ఆశ్చర్యపడిపోయాను. సో, దీని గురించి క్లియర్‌గా తెలుసుకోవడానికి మనతో పాటు అంటే ఫార్మర్ రాంబాబు గారు ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి నిజంగా అంటే మనకి అరకు అనగానే ఈ మధ్య కాలంలో క్లైమాటిక్ కండిషన్ కొంచెం మారుతూ వస్తున్నాయి. అంటే వర్షాకాలంలో వర్షాలు పడట్లేదు. ఎండాకాలంలో ఎండలు ఎక్కువ విపరీతంగా కాస్తున్నాయి. వర్షాకాలంలో కూడా కాస్తున్నాయి. సో, ఇలాంటి కండిషన్‌లో మీరు ఎలాగా టేక్ కేర్ చేస్తారు? అంటే ఇది వచ్చేసి 3 నెలల పంట అంటారు. అయితే ఇది వర్షాకాలంలో అయితే అవ్వదు. అంటే కుళ్ళిపోతాయన్నమాట. సో, ఏంటంటే ఎండాకాలంలో కూడా వేయడానికి అవ్వదు. ఇప్పుడు ఇప్పుడు దగ్గరలో ఇప్పుడు మనకి చలికాలం వస్తుంది అనగానే ఈ పంట వేసుకోవాలన్నమాట. ఆ తర్వాత 3 మంత్స్ తర్వాత ఈ ఫార్మింగ్ స్టార్ట్ అవుద్ది. ఫ్రూట్స్ వస్తాయి. ఆ ఫ్రూట్స్ వచ్చిన తర్వాత అమ్మకాలు అవన్నీ జరుగుతాయన్నమాట. 3 ఇది మంత్స్ పంట జరుగుతుంది. మొక్కలు 3 నెలలు మాత్రమే ఉంటదా? ఒక ఒక గుత్తులో అంటే ఒక మొక్కలో మినిమమ్ ఒక 500 గ్రామ్స్ అలాగా వస్తాయన్నమాట ఫ్రూట్స్. అంటే అంటే ఈ మొక్కలు 500 గ్రాముల దాకా వస్తాయి. అంటే అర కేజీ వస్తది. అర కేజీ పళ్ళొస్తాయా? అంటే ఏ మాత్రం సైజ్ వస్తాయండి? అంటే ఇంత సైజు ఉంటాయి. ఒక్కొక్కటి ఇంత సైజు ఉంటాయి. కొంచెం పెద్దసివి ఉంటాయి, పర్లేదు. అంటే స్ట్రాబెర్రీ అనగానే బయట దేశాల్లో ఎక్కువ పండించడం చూస్తూ అంటే చలి ఎక్కువ ఉన్న ప్రదేశాల్లో పెంచుతారు అని వింటూ ఉంటాం. కానీ అరకు లాంటి ప్లేసెస్‌లో ఖచ్చితంగా చెప్పాలి అంటే చాలా రేర్ కేసెస్‌లో వింటూ ఉంటాం. ఫస్ట్ టైమ్ నేను చూస్తున్నాను. అండ్ ఆపిల్స్ కూడా సాగు చేస్తారు అంటున్నారు. అది నిజమేనా? చేస్తారు. అంటే ఇది ఈ మన సైడ్ అయితే లేదు గానీ అటు లంబసింగి సైడ్ అటు సైడు ఆపిల్స్ అలాంటివి చేస్తున్నట్టున్నారు. మన సైడ్ వచ్చేసరికి ప్రస్తుతానికి స్ట్రాబెర్రీ ఫార్మింగ్ చేస్తున్నారు. యాపిల్స్ ఏసినా కూడా అవుద్ది. కాకపోతే ఎవరు రేర్‌గా అనమాట ఇటు చేయట్లేదు. సరే ఇది ఎంత పడుతుందండి? అంటే కేజీ, కిలో రేటు బయట ఎంత పడుతుంది? మీరెంతకు బయటైతే అమ్ముతున్నారు? ఫ అంటే కేజీ అలాగా చూస్తే ఒక బాక్స్ ఉంటది. చిన్న బాక్స్‌లో అమ్ముతారు. అవి 500 అలాగా అమ్ముతారనమాట. ఒక బాక్స్ 500 కాసి అమ్ముతారు. జనరల్‌గా మనం బయట చూసుకునే బాక్స్ 500 లెక్క అమ్ముతారనమాట. 500 లెక్క అలాగ అమ్ముతారు. హ్మ్. అంటే ఒక స్ట్రాబెర్రీస్ అనగానే బాక్స్‌లో పెట్టిన తర్వాత కొన్ని కొన్ని కుళ్ళిపోతూ ఉంటాయి. అవును. లేదంటే ఇక్కడే అలాంటివి ఏమైనా ఫేస్ చేస్తూ అంటే లేదు. అనుకోకులంగా అంటే వర్షాలు పడడం గాని ఇక్కడ నుంచి ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకెళ్తారు. అక్కడెళ్ళిన తర్వాత కొంచెం అది టైమ్ టేకన్ అయ్యి అలాగా ఫ్రూట్స్ అలాగ అవుతాయన్నమాట. కానీ అంతగా అంటే వెంటనే ఫ్రెష్ ఫ్రూట్స్ కొనాలనుకుంటే వెంటనే తీసుకోవాలన్నమాట. ఇక్కడికొచ్చి లేకపోతే తీసుకున్నా ఇస్తారండి? ఇక్కడికి వచ్చి తీసుకున్నా ఇస్తారు. ఓకే. అంటే ఎవరైనా అరకు వచ్చి ఫ్రెష్ ఫ్రూట్స్ కావాలంటే మాత్రం స్ట్రాబెర్రీ లాంటివి అంటే మీరు అంటే మన ఫారిన్ కంట్రీస్‌లో మనం పికప్ చేసుకోవచ్చు. ఏమైనా ఫార్మ్స్‌కెళ్ళి ఫ్రెష్ ఫ్రూట్స్ అప్పుడప్పుడే ఉన్నవి ఏమైనా జాక్ ఫ్రూట్స్ కావచ్చు, లేదంటే బ్లాక్ బెర్రీస్ ఈ మధ్యన వీడియోస్ యూట్యూబ్‌లో చూస్తున్నాను ఫారినర్స్ ఎలా చేస్తున్నారో. సో, అలాంటి కైండ్ ఆఫ్ ఫార్మింగ్ అంటే ఇక్కడ కూడా మనం తీసుకోవచ్చనమాట. ఫ్రూట్స్ వచ్చిన తర్వాత అంటే 3 నెలలు సాగు తర్వాత సో, మనంతట మనం వచ్చి పళ్ళు కోసుకొని అంటే అదొక ఆనందం కదా! నిజం చెప్పాలంటే మన చేతులతో మనం పండించకపోయినా మన చేతులతో మనం కోసుకొని ఆర్గానిక్ ఫ్రూట్స్ తింటున్నామంటే ఖచ్చితంగా అదొక హ్యాపీనెస్సే. మీరెలా ఫీల్ అవుతున్నారు? అంటే ఇంత మంచి పంట మీరు పండిస్తున్నారు. 3 నెలలు ఒక చంటి బిడ్డలా చూసుకున్నట్టు చూసుకుంటూ మీరెలా అనుకుంటున్నారు? అంటే ఏముందండి ఇప్పుడు పంట పండిన తర్వాత మనకి లాభం వస్తే మనకి సంతోషమే కదా! ఆనందమే కదా! అంత ఇప్పటి వరకు ఎన్ని పంటలేసారండి మీరు? ఇప్పటి వరకైతే ఇది రెండోసారి పంటేశారు. మొదటిసారి అది అయిపోయింది. క్రాప్ అయిన బానే తర్వాత వచ్చాయా డబ్బులు? బానే వచ్చాయి. హ్మ్. బానే వచ్చాయి. ఒక 5,00,000 అలాగా 3,00,000 వచ్చినట్టు విన్నాము. ఓకే. అది ఎన్ని ఇప్పుడు ఎకరాల్లో మీకు అంత అమౌంట్ వస్తుంది? ఇది ఉండొచ్చు అంటే మొత్తం వేసాము. లాస్ట్ ఇయర్ అయితే అంటే లాస్ట్ టైమ్ అంటే ఆ కింద వైపు వేసాము. ఇటు ఈ పైన వైపు వేయలేదు. ఓకే.
ఈ వైపు వేయలేదు, కింద వైపు వేసాము. చూసిన ఒక 5 lakhs అలా 4 lakhs అలాగా అప్రాక్సిమేట్లీ అలాగ వచ్చింది. సో అక్కడ మనం చూసుకుంటే ఆల్రెడీ తవ్వుతున్నారనమాట. అంటే గొప్పు తవ్వడం అంటూ ఉంటారు కదా మొక్కలు నాటేటప్పుడు. సో అవన్నీ చేస్తున్నారంటే స్ట్రాబెర్రీ ఫామ్కే అండి రాంబాబు గారు మొత్తం స్ట్రాబెర్రీస్ వేయడానికి అనేది అంతానా? సో ఇక్కడ అదంతా కిందదంతా మొక్కలన్నీ వేయడానికే అనమాట స్ట్రాబెర్రీస్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అండ్ ఇంకొక విషయం మీరు గమనిస్తే కనుక డ్రిప్ ఇరిగేషన్ ఫామ్ అవుతున్నారు వీళ్ళు, డ్రిప్ ఇరిగేషన్ ఫాలో అవుతున్నారు. ప్రతి దగ్గర ఎక్కడ కూడా మొక్కకి సరిపడా వాటర్ అందించడానికి ఎక్కువగా చూపిస్తున్నారు. అంటే ఒకవేళ వాటర్ తక్కువైతే ఏమవుతుంది, మొక్క ఏమైనా డ్యామేజ్ అవుతుందా? అదే వాటర్ తక్కువ అయిపోతే మొక్క చనిపోతుంది అండి. అంటే చలికాలంలో జనరల్గా మొక్కలకు కాస్త వాటర్ తక్కువే ఇస్తూ ఉంటారు. అలాంటి కండిషన్స్లో ఇలాంటి స్ట్రాబెర్రీ మొక్కలు పెంచాలంటే ఎంత శాతం వాటర్ కావాలి? అంటే మినిమం కొంచెం, అంటే కొంచెం వాటర్ చాలు. రోజుకి ఒక 2 సార్లు అలాగా తడిగా అయితే చాలు. మొక్క భూమి తడిగా ఉంటే చాలు. అది బెడ్ తడిగా ఉంటే చాలు అలా. ఓకే. సో ఈ మొక్క ఎవరైనా వెయ్యాలి అనుకున్న, అంటే ఐ మీన్ ఎవరైనా ట్రై చేద్దాం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా చలికాలంలో ట్రై చేస్తేనే మనకి మంచిగా రిజల్ట్ వస్తుంది. అండ్ ఇదంతా చూసారు కదా ఫార్మ్స్, నాకైతే చాలా బాగా నచ్చింది. ఎప్పుడెప్పుడు 3 months అంటే వేసి 1 month అయిందంటే ఇంకో 2 monthsలో మనకి ఫ్రూట్స్ పికింగ్ కూడా వస్తుంది. మంచిగా వచ్చి ఎంజాయ్ చేసేస్తూ ఫ్రూట్స్ అయితే. సో మీరు కూడా ఎవరైనా నెక్స్ట్ సీజన్కి రావడానికి ట్రై చేస్తున్నట్టయితే హ్యాపీగా రండి. ఈ ప్లేస్ అయితే అస్సలు మిస్ కాకండి. వచ్చి స్ట్రాబెర్రీస్ని అలా ఎంజాయ్ చేస్తూ ఇక్కడే కూర్చొని తింటే ఆ కిక్కే వేరే అబ్బా. సో నెక్స్ట్ టైం మరొక వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.